జబర్దస్త్ కమెడియన్ పంచప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ప్రాసలు, పంచులతో బుల్లితెర ఆడియన్స్‌కు బాగా దగ్గరైపోయాడు టాలెంటెడ్ యాక్టర్. ఆ మధ్యనే కిడ్నీ సమస్యతో మంచాన పట్టినా మళ్ళీ కోలుకుని జబర్దస్త్ షోలో బిజీ అయిపోయాడు. జబర్దస్త్ కమెడియన్ పంచప్రసాద్ కొన్ని నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. కిడ్నీ సమస్యతో మంచాన పడిన అతను థైరాయిడ్ తదితర సమస్యలతోనూ బాగా అవస్థలు పడ్డాడు. అయితే జబర్దస్త్ నటీనటులు, తోటి యాంకర్లు తలా ఒక చెయ్యి వేయటంతో పంచప్రసాద్ కోలుకున్నాడు. సర్జరీ కూడా విజయవంతమైందని ఆ మధ్య ఒక షోలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతానికైతే అతను మళ్ళీ మునుపటిలాగా యాక్టివ్గా కనిపిస్తున్నాడు. జబర్దస్త్ షోలో మళ్ళీ పంచులు, ప్రాసలు వేస్తున్నాడు. కాగా పంచు ప్రసాద్ చికిత్సకు సాయం చేసిన వారిలో జబర్దస్త్ మాజీ జడ్జి, ప్రముఖ నటి రోజా కూడా ఉన్నారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి ప్రసాద్ చికిత్సకు అవసరమైన సాయం అందించారామ. ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడు ఈ కమెడియన్. రోజాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. తాజాగా వీరిద్దరూ ఓ టీవీ షోలో కనిపించారు. ఇదే సందర్భంగా రోజా పట్ల తన అభిమానాన్ని వ్యక్తపరిచాడు పంచప్రసాద్. ఈరోజు నేను నా భార్య పిల్లలతో ఇంత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అంటే మీరు పెట్టిన భిక్షే మేడం ఇది. నిజం చెప్తున్నా మేడం, నాకు అమ్మలా ప్రాణం పోశారు మీరు. నా భార్య నాకు పునర్జన్మనిచ్చింది. నా ట్రీట్మెంట్ కోసం మీరు ఎంతో సాయం చేశారు. ఈ అమ్మ నాకు మా అమ్మ కన్నా ఎక్కువ అంటూ రోజా స్టేజ్ మీదకి రాగానే కాళ్ల మీద పడ్డాడు ప్రసాద్. దీని తర్వాత నటి రోజా కూడా మాట్లాడుతూ, నేను చేయగలిగినంత సాయం చేశాను. అంతా దేవుడి దయ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో బాగా వైరల్ అవుతుంది. కాగా ఒకప్పుడు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించారు రోజా. అదే సమయంలో కంటెస్టెంట్గా ఆడియన్స్ను కడుపుబ్బా నవ్వించాడు పంచప్రసాద్. అయితే ఆ తర్వాత రాజకీయాలలో బిజీ కావడం, మంత్రి పదవి రావడంతో జబర్దస్త్కు గుడ్ బై చెప్పేశారామ. ప్రజాసేవకే పరిమితమైపోయారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో రోజా ఓటమి పాలయ్యారు. దీంతో మళ్ళీ బుల్లితెరకు వచ్చేశారు. పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్లోనూ కనిపిస్తున్నారు.